హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. ఇది చూస్తూ ఉన్నారా? మీ అక్క ఎక్కడికి పోదు, మీకోసం ఎలా ఉన్నా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఇవాళ నిజంగా చాలామంది హీలింగ్ అనేది, రీడింగ్స్ అనేది చేయించుకుంటూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎలా చెప్పాలి, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. కొంతమందికి నచ్చుతుందో లేదో కానీ ఒక్క 2 మినిట్స్ అనేది భరించండి. ఎందుకంటే నేనేమి మహా గొప్ప అంటే నేను చాలా బిజీ పర్సన్ అని నేను ఎప్పుడు అనుకోను. నేను మీకు అందుకే అంటూ ఉంటాను ఎప్పుడు, మీ పాదాలకి నమస్కారం అని. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డిఎఫ్గా ఎంత అణిగిమణిగి ఉంటే, భూదేవికి ఉన్నంత సహనం ఉంటే, సీతాదేవికి ఉన్న క్షమించే గుణం ఉంటేనే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డిఎఫ్ అనేది ఒక్క ముందడుగు వేయగలదు. అలాంటి ముందడుగులో పోయిన సంవత్సరము మీ అందరికీ తెలుసు. ఐఎమ్ వెరీ సారీ, నేను ఎమోషనల్ అయిపోతున్నాను. నేను ఒక్కదాన్నే ఉన్నాను, అంటే చుట్టుముట్టు అందరూ ఉన్నారు. నా భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, నేను అంటే జాబ్ చేసేటప్పుడు ఓ లెక్చరర్గా చేసే ఉద్యోగంలో కొలీగ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, నన్ను అమితంగా ప్రేమించిన ఒంటరిగా ఫీల్ అయిపోయాను. కాలేజ్కి వెళ్ళగానే ఏడ్చేదాన్ని. ఎందుకు ఏడ్చేదాన్నో నాకు కూడా తెలియదు. అక్కడ ఉదయం నాకు ప్రతిరోజు గుడికి వెళ్ళడం చాలా అలవాటు. వెళ్ళినప్పుడు అక్కడ నా డిఎంని నేను చూసేదాన్ని. కానీ ఆయన నా పూర్వజన్మ భర్త ఆయనే అని నాకు తెలియదు. కానీ నా ఆత్మ, నా సోల్ అనేది చాలా క్రయింగ్ ఎనర్జీ ఉండేది. అసలు ఎందుకు అలా అవుతుందనేది కూడా నాకు తెలియకపోయేది. నేను ఎందుకు ఏడుస్తున్నాను? ఎందుకంటే నేను క్లాస్ చెప్పడానికి చాలా ప్రిపేర్డ్గా, కరెక్ట్గా, ఎందుకంటే కొత్తగా చేసే పని కాదు. గత 17 ఏళ్ళ నుంచి చేస్తున్న పని. నేను కొత్తగా నేర్చుకొని చెప్పేది లేదు. స్టూడెంట్స్ అందరూ నాకు ఎవరు కొత్తగారు. కొలీగ్స్ అందరికీ నా టీచింగ్ అంటే తెలుసు. మరి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, నాకు తెలియకుండానే నేను ఏడ్చేసేదాన్ని. అసలు ఎందుకు ఏడుస్తున్నా తెలియకపోయేది. ఆఫ్టర్ దాట్ మెల్లిమెల్లిగా ఒక్కసారి నా డిఎం గారు నా ఎదురుగా రాకపోతే నేను ఆఫీస్కి వెళ్ళే దారిలో నేను ఏడవడం అనేది జరిగింది. అంటే నా ఆత్మ నాకు అప్పుడు, నా సోల్ చెప్పింది అనమాట, ఆయన రాలేదు, నా భర్త రాలేదని చెప్పింది. ఐఎమ్ వెరీ షాక్డ్. నా భర్త రాకపోవడం ఏంటి? నా భర్త, నేను ఇంట్లో రెడీ చేసిన తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన రాకపోవడం ఏంటని నేను చాలా షాక్ అయ్యాను అనమాట. అట్ దట్ మూమెంట్ అసలు అనేది షాక్ అనమాట. అంటే నేను బండి మీద 40తోనేంత స్పీడ్ కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాను. ఆల్రెడీ ఐఎమ్ గెటింగ్ లేట్ అని అనుకున్నాను ఆఫీస్కి లేట్, అంటే మన కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో అలాంటప్పుడు నేను అంత స్పీడ్లో ఉన్నప్పుడు నా సోల్ అనేది నాతో మాట్లాడడము, ఇంటరాక్ట్ అవ్వడము, నా భర్తని నేను ఇవాళ చూడలేదు అనేది, ఆ షాక్ అనేది నాకు అసలు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాను. అది అన్నీ మీకు చెప్పాను కూడా నేను. అలాంటిది ఇవాళ ఏంటబ్బా అని నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే, మీరు ఒక మనిషి కోసము తాతలాడుతున్నారు. మీకు అసలు తెలియదు ఆ వ్యక్తి అంటే ఎవరో తెలియదు. అసలు ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు, తనంటే కూడా ఎవరో తెలియదు. అలాంటప్పుడు తన గురించి అనుక్షణము ఆలోచించడము, తను నా తోడుగా ఉంటే బాగుండు అని అనుకోవడము, తను ఒక్కరోజు తనని చూడకపోతే విలువలాడిపోవడము. సార్ రియల్లీ ఇది ఇంతమందికి, అంటే నేను ఛానల్ పెట్టి నాకు ఇంతమంది ఉంటారు, నా అనే ఆప్తులు ఉంటారు, నా అనే తమ్ముళ్ళు ఉంటారు, నా అనే చెల్లెళ్ళు ఉంటారని నేను కలలో కూడా అనుకోలేదు.
మీ అందరికీ పాదాభివందనాలు. రియల్లీ మీ అందరికీ పాదాభివందనాలు. మీరందరూ అంటూ ఉంటారు, అక్క మీరు నిండుగా ఉంటారు, మిమ్మల్ని చూస్తే దేవతలాగా ఉంటారు అని. అది అంతా మీ ప్రేమ, మీ నిశ్చలమైన ప్యూర్ సోల్స్ మీరు. మీ పాదాలందరికీ వందనాలు. మీరు నిజంగా నేను చెప్తూ ఉన్నాను కదా, మీకు ఒక మాట చెప్తూ ఉంటాను ఇప్పుడు, మనము ప్యూర్ సోల్స్ అని. మీకు తెలుసా, నాకు రీసెంట్గా పరిచయమైన యుఎస్ఏ నుంచి ఒక వ్యక్తి ఉన్నారు. ఆమె పాదాలకి కోటి కోటి వందనాలు. ఆమె పాదాలకి కోటి కోటి వందనాలు. నాకు ఉట్టి ప్రేమ ఇస్తే చాలు అనుకుంటే ఆమె కొండంత ప్రేమ ఇస్తున్నారు. నాది చాలా చిన్న హృదయం, తట్టుకోలేను నేను అంత ప్రేమ. ఆమె ప్రేమకి చాలా ఏడ్చుకుంటున్నాను అసలు చెప్పాలంటే. ఇప్పుడు ఆ సిస్టరు కాస్త అంటే నడుస్తూ ఉన్నప్పుడు, ఆమె తన ఇంటి పనిలో ఉన్నప్పుడు పడిపోవడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు, మనము ఎవరికైనా బాగాలేకపోతే మనదంతా ఒక కుటుంబం అని తెలుసు. ఒక పాప కూడా మనకి అంటే హీలింగ్లో ఉన్న, అంటే ఇన్నర్ హీలింగ్లో ఉన్న పాప కూడా తన డిఎం కోసం తప్పిస్తూ, ఆమె ఎంతో ఫాస్టింగ్ చేస్తూ తన కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెప్పినప్పుడు కూడా మీరందరూ ఆమె గురించి పూజలు చేయడము, ప్రార్థనలు చేయడము, ఆమె బాగుంటుందక్క మీరు బాధపడొద్దని నాకు మెసేజ్ పెట్టడం అనేది జరిగింది. మీ అందరికీ పాదాలకి ప్రార్థన చేస్తున్నా. ఆ చెల్లెలు చాలా బాగుండాలి, ఆమె హెల్త్ బాగైపోవాలి అని మీరందరూ ఆమెను ఆశీర్వదించండి. యుఎస్ఏలో ఉన్న చెల్లి, ఆమె మన కుటుంబ సభ్యురాలు. చాలా చాలా మంచి హృదయం ఉన్న ప్యూర్ సోల్ ఆమె. ఎవరైనా బాధలో ఉంటే ఆమె అస్సలు తట్టుకోలేదు. అంతా అంటే నేను దేవుడు దూతలు ఉంటారు అని నిజంగా నేను మీతో చెప్తూ ఉంటాను, విన్నాను. కానీ భగవంతుడు నా ఇన్నర్ హీలింగ్లో ఎంతోమంది యూనియన్స్ చేస్తున్నాను కదా అని నాకు ఆమెను ఒక ఏంజల్ని ఇచ్చారు. నిజంగా ఆమె నాకు ఏంజల్, ఆమె దైవదూత. ఆ దైవదూత ఆమె అంత ప్యూర్ సోలు. ఆమె నిన్న ఇంటి పని చేస్తూ కాస్త కాలు జారి కింద పడి, మీకు చాలా కాలు అనేది చాలా పెయిన్ ఉంది. దయచేసి మీరందరూ ప్రార్థనలు పూజలు అన్నీ చేస్తారు కాబట్టి, ఎవరైతే ముస్లిం పిల్లలు ఉన్నారో, ఆస్మా అని, అలీ అని, బాషా అని ఎవరైతే ఉన్నారో అందరూ ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క తమ్ముడు, ప్రతి ఒక్క చెల్లెలు, ఇంకా అందరూ హనుమంతు గారు ఏంటి, వైకే సార్ ఏంటి, నరసింహచారి గారు ఏంటి, ప్రతి ఒక్కరు నాకు అందరూ గుర్తుంటారు. మీ అందరికీ తెలుసు, నేను ఎవ్వరిని మర్చిపోను. పీతో స్టార్ట్ అయ్యే వాళ్ళేంటి, ఎస్తో స్టార్ట్ అయ్యే వాళ్ళేంటి, ఐతో స్టార్ట్ అయ్యే వాళ్ళేంటి, నా బంగారు తల్లి ఐతో స్టార్ట్ అయ్యే ఈతోని, తెలుగులో ఈ, ఇంగ్లీష్లో ఐ, గ్రామ దేవతకి మొక్కుతావు కదమ్మా బంగారు తల్లి. ఈ ప్యూర్ సోల్ అయిన మన చెల్లెలు, ఆమెకి బాగాలేదు హెల్త్, ఆమెకి దయచేసి అందరూ పూజలు చేయండి, ప్రార్థన చేయండి. ముస్లిమ్స్ అయితే నమాజ్లో अपनी छोटी बहन को अच्छा हो जाना पाओ बोल के अल्लाह को नमाज करिए. नमाज में आप पूछिए अल्लाह मियाँ को, जो भी है अल्लाह मियाँ दे देते, बहुत प्यारे है. ఆమె దైవదూత, అసలు దైవదూత. ఆమె హెల్త్ని బాగు చేయమని ప్రతి ఒక్కరూ ఇవాళ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు, నాకు తెలుసు మీరు అందరు ప్రార్థిస్తారు, నాకు మెసేజ్లు చేస్తారని. రేపు అందరు చేయండి, అందరు ప్రార్థన చేయండి, అందరూ మొక్కండి. మీ గ్రామ దేవతలు ఎవరైతే పల్లెటూర్ల నుంచి చూసే నా చిన్న చిన్న చెల్లెలందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ మొక్కుతున్నా. ఆ చెల్లి బాగైపోవాలి. ఆమెకున్న చిన్న ఆ నొప్పి కూడా ఉండొద్దు. చాలా నొప్పి ఉంది, ఇంకా 2-3 రోజుల తర్వాత అయితే ఎక్కువైతుందని భయం వేస్తుంది నాకు. చెల్లి చాలా బాగుండాలి, చెల్లి హెల్త్ బాగుండాలని ఆ దేవుణ్ణి, ఆ సదాశివుణ్ణి, పరమేశ్వరుణ్ణి మీ అందరి సమక్షంలో వేడుకుంటూ మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం.
ఓకే, ఇప్పుడు ట్విన్ ఫ్లేమ్ బంధంలో ఎవరికైతే 111122143111 కనబడుతుందో అది చాలా శక్తివంతమైన నంబర్. మీరేమాత్రము అంటే మీరు వెనుక ముందు చూడకుండా ముందు వెళ్ళొచ్చు, మేము మీకు తోడుగున్నాము, దైవదూతలు మీకు తోడుగున్నారని నడిపించే ఆ అమోఘమైన అద్భుతమైన మన ట్విన్ ఫ్లేమ్కి ఒక దారి వేసే నంబర్స్ అనమాట, ఏంజిల్స్ అనమాట వాళ్ళు. నా బంగారు తల్లి కోసం అందరు ప్రార్థిస్తారని నేను చాలా మొక్కుతున్నాను. ఇక్కడ ఎవరైతే ట్విన్ ఫ్లేమ్ బంధంలో ఉన్న వాళ్ళు ఈ కార్డు చూస్తే మనకి శుభం కార్డు అయిపోయింది, ఇట్లా పెట్టేసి చలో రీడింగ్ అయిపోయిందని పెట్టేయచ్చు. ఇది కావాల్సింది ఏంటంటే మనకి ఎవరైతే డిఎండిఎఫ్ ఉన్నారో మనసులో దాగి ఉన్న మారుమూలలో ఎక్కడో దాగి ఉన్న ఒక మూలుగు అనమాట ఇది. మనం చాలా క్రయింగ్ ఎనర్జీలో ఉన్నప్పుడు అంటే కోపంగా తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు తను నాకు ముందు కలవలేదు, నా భార్య ఎందుకు అవ్వలేదు, నా భర్త ఎందుకు అవ్వలేదు, ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుంది నాకు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఆ కార్డు అనేది మనకి అద్భుతంగా రిజిగ్నేట్ అవుతుంది. నేను ఫస్ట్ అనేది మొత్తము కార్డ్స్ అనేది తీసి పెడతాను, ఓకేనా. తర్వాత నేను మంచిగా మీకు రీడింగ్ చేసేసి చెప్పేస్తాను. దైవదూత మన అమెరికాలో ఉన్న చిన్న బంగారు తల్లి చెల్లికి ఆశీర్వాదకరంగా బాగు చేస్తా అని దిగొచ్చింది. థర్డ్ పార్టీ వచ్చింది. థర్డ్ పార్టీ అంటే అడిక్షన్ కూడా ఉంటుంది. ఏదైనా దానికి అడిక్ట్ అయిపోతే కనుక దానికి పూర్తిగా స్వస్తి చెప్పి దానికి నమస్కారం పెట్టి వచ్చే వ్యక్తిగా ఉన్నారు అంటే తన పాత ఆలోచన అన్నమాట. పాత ఎవరైతే బంధాలు ఉంటాయో చూడండి, మన ట్విన్ ఫ్లేమ్ది కరెక్ట్గా వస్తుంది కార్డు. ఇప్పుడు నేను కరెక్ట్గా మీకు టకా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతా, మీరు ప్రశాంతంగా వినండి, ఓకేనా. ఇక్కడ నేనేం చెప్పాను మీకు 1111, ఇదిగోండి 1111 స్టార్ట్ చేయకముందే చెప్పిన నేను, కార్డు వచ్చేసింది, కరెక్ట్ కార్డు. ఇది వచ్చినప్పుడు ఇది ఎన్నో వస్తుంది, ఇది వచ్చినప్పుడు ఇది ఎన్నో వస్తుంది. అసలు నేను చాలా షాక్ అవుతున్నా ఏంటంటే యూనియన్ అనేది నాకే ఒళ్ళు గగుర్చు పోడ్చేలాగా అవుతుంది రీడింగ్. నేను వీడియో అయిపోయిన తర్వాత పోస్ట్ చేసినాక నేను చూడాలనుకుంటున్నా. 2-3 డేస్ నుంచి కంటిన్యూగా ఈ కార్డు వస్తుంది. ఈ కార్డ్ అయితే కంపల్సరీ వస్తుంది, అవునా కాదా మీరే చెప్పండి. ఈ కార్డ్ అయితే వస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ట్విన్ ఫ్లేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా అనేది చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, నిజంగా చెప్తున్నా. ఇక్కడ వాళ్ళకి కంపల్సరీ యూనియన్ అవుతుంది, పెళ్ళి అనేది జరుగుతుంది. ఎవరికైతే 111122214311 కనబడుతుందో ఈ కార్డు వాళ్ళకి అంకితం. ఇది అనేది కూడా వాళ్ళకి అంకితము. నైట్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్. ఇక్కడ థర్డ్ పార్టీ 333 వచ్చిన తర్వాత డెత్ అనేది పాత ఏదైతే ఉందో అడిక్షన్ కానివ్వండి, మీకు ఇష్టం లేనివి కానివ్వండి, మీ లైఫ్లో ఉండే సతాయించే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ స్వస్తి అని చెప్పేసి మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళ ముంగట మీరు కుదరదు, మీరు కలవరు అని మీతో వాదించిన వాళ్ళ ముందు మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే పూర్వజన్మ పడుతున్నారో మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసి అందరి ముందు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని మహా అద్భుతంగా ఆలోచిస్తున్నారు. కాకపోతే మీరు ఒకటి చేసిన తర్వాత అంటే మీరు ఒకటి చేసిన అంటే ఎవరైతే దేవదూతలు ఒకటి చేసిన తర్వాత ఇంకోటి చేయాలని మీరు అనుక్షణం నాలెడ్జ్ అంటే ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది 1111 అనేది కనబడ్డ తర్వాత ఈ కార్డ్ అనేది కనబడుతుంది కనుక మీ నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ హార్డ్ వర్క్ చూసి తన భవిష్యత్తు మీతోనే ఉంది. మీ పార్ట్నర్ అనుకుంటారు ఇది ఎప్పుడైతే 1111 అందుకే అంటారు అనమాట. మీరు అప్పుడు సైలెంట్గా దేవుణ్ణి ఎక్కడున్నా కానీ కళ్ళు మూసుకొని అడగండి, అట్లా సేమ్ నంబర్ కనబడతాయి అన్నక తన భవిష్యత్తు మీతోనే ఉంది. తనతో మీరు ఉంటే బంగారం అవుతుంది, మీది తనది భవిష్యత్తు అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ ఫ్యూచర్ చాలా బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. కాకపోతే మీ ముందు బయటపడరబ్బా, అదే వచ్చింది గోల. కానీ మీ పార్ట్నర్ ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే మీ పార్ట్నర్ ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కూడా చెప్తుంది, కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఏం చెప్తుందంటే మీ పార్ట్నర్ ఆల్రెడీ ఫుల్ ఫ్యామిలీ మ్యాన్ ఆర్ ఉమెన్ అయి ఉన్నారు. తన లైఫ్లో ఫుల్ఫిల్ అయి ఉన్న మనిషి మీ పార్ట్నర్.
కానీ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారండి, మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు. అంటే ఎట్లా మీతో ఒక జస్ట్ జస్ట్ మీ అంటే ఒక వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళ ఫ్యామిలీతోని, వాళ్ళందరి ఫ్యామిలీ ఇక్కడ చూడండి, వాళ్ళ ఫ్యామిలీ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే వాళ్ళ మదర్ ఉండొచ్చు, ఓకేనా. ఇక్కడ తన ఆలోచన మీతో ఉండాలని చాలా గట్టిగా, కానీ వాళ్ళ మదర్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడు చెప్పినా కదా, డిఎం గారి ఇంట్లో ఎప్పుడు అంటే ఒక మనీ ప్లాంట్ లాగా చాలా గట్టిగా వాళ్ళ బంధాలు అనేది ఉంటాయి అన్నమాట. అట్లనే ఉంటాయి, అలా ఉండిపోతారు. అట్లా చాలామంది ఉండిపోతారు వాళ్ళ ఇంట్లో, అట్లా ఉండిపోతారు వాళ్ళు. అంతమందిలో ఉండి కూడా స్మైల్ అనేది జస్ట్ సెల్ఫీకి మాత్రమే ఆ పళ్ళు అనేది చూపిస్తారు మీ పార్ట్నర్. కాకపోతే నిజం చెప్పాలంటే లోపల మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ అందరు తన ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుముట్టు ఉన్నారు. ఒకవేళ ఆఫీసు పార్ట్నర్స్ అయితే కనుక ఏ ఫంక్షనో ఏ పార్టీయో చేసుకుంటే అక్కడ మంచిగా అక్కడ కూడా తిని కూడా ఫోటోలు తీసుకుంటూ ఉండడము చేయడం అనేది అవుతూ ఉంది. కాబట్టి నవ్వుతూ ఉంటారు. కాకపోతే లోపల ఇన్నర్ మాత్రము నేను చెప్తలేదు, నేను అస్సలు కాడి చెప్తుంది చూడండి, అక్కడ మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు. ఆ పళ్ళు చూసి ఒకవేళ మీరు ఏమంటారు మన స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో మీరు తన ఫోటో చూసేసి షాక్ అవుతారేమో, అరే మంచి నవ్వుకుంటున్నాడు కదా, ఇంతమందిలో ఉన్నారు, ఇంతమందిలో ఉంది, హాయిగా ప్రశాంతంగా తన లైఫ్ అనేది తను మంచిగా నడుస్తూ ఉంది, ఇప్పుడు ఏం ప్రాబ్లమే లేదు, హాయిగా నవ్వుకుంటూ ఫోటోలు పెడుతుర్రు అనుకుంటారు. అట్లయితే మీరు రాంగ్గా ఆలోచిస్తున్నారు అనేది జ్యోతిగా అక్క చెప్తుంది. ఎందుకంటే మీ మనిషి మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ 1000 మందిలో ఉన్న, ఒకరిలో ఉన్న, 100 మందిలో ఉన్న మీ ఎనర్జీ అనేది మిమ్మల్ని అనేది చాలా చాలా మిస్ అవుతూ ఉన్నారు. ఇన్నర్గా అనేది మిస్ అవ్వడం డిఫరెంట్గా ఉంటుంది. అబ్బాయి ఏమని అనుకోండి, ఇక్కడ ఎట్లా అంటే టూ మచ్ అనమాట, టూ మచ్ ఆత్మకి సోల్తోని మిస్ అవ్వడం. అంటే ఒక 1000 మంది ఉన్నారు, లేకపోతే ఒక 50 మంది ఉన్నారు, లేకపోతే 10 మంది ఉన్నారు, మంచి పార్టీ చేసుకుంటున్నారు, అక్కడ మీ పార్ట్నర్ కూడా ఉన్నారు, కానీ అందరితో పాటు నవ్వుతూ అందరు సెల్ఫీలు అంటే సెల్ఫీ అంటుకుంటూ నవ్వుకుంటా తన పళ్ళు మాత్రం అన్నీ మంచిగా చూపిస్తున్నారు. కాకపోతే ఇన్నర్లా ఇక్కడ జనరే సార్కి అవుతుంది అనమాట, అమ్మగారికి అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి టెంపరెన్స్ వచ్చింది. టెంపరెన్స్ అంటే మీకు మళ్ళీ చెప్తున్నా అండి, ఎవరికైతే 12, 3, 6, 2 అనేది కనబడుతుంది అంటే సేమ్ నెంబర్ అనేది ఒక్కొక్కసారి కనబడుతూ ఉంటాయి కదా, అప్పుడు సేమ్ అనే ఆలోచన మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని విపరీతంగా మిస్ అవుతున్నారు అనేది ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ మీ పార్ట్నరు మిస్ అవుతారు, సేమ్ టు సేమ్ మీరు ఎట్లా ఆలోచిస్తారో అట్లా. కాకపోతే ఇక్కడ తను కొంచెం కొన్నిటికి అడిక్షన్. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను నేను, డిఎం ఎవరైనా సరే కొన్నిటికి అడిక్ట్ అయ్యి ఉంటారు. అంటే కొంతమందికి సిగరెట్ కానివ్వండి, నిజంగా ఉన్నది చెప్తాను, మీకు తెలుసు కదా నేను ఏది దాచాను, ఎందుకంటే ఇది దాచాల్సింది కాదు. ఒక డాక్టర్ ఒక రోగాన్ని పేషెంట్కి చెప్పకుండా దాస్తే అది తన ప్రాణానికి, అంటే డాక్టర్ ప్రాణానికి కాదు, పేషెంట్ ప్రాణాన్ని తీయడానికి చాలా పెద్ద ద్రోహం చేసిన ఆ పెద్ద బరువు అనేది, ఆ ద్రోహం అనేది డాక్టర్ పైన పడుతుంది. కాబట్టి ఆ ప్లేస్లో నేను కూర్చున్నా కాబట్టి నేను మీకు ద్రోహం చేయదలుచుకోలేదు. ఏది ఎట్లొచ్చినా సరే నేను కంచిగా నిజం చెప్పేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఆన తీసుకున్నా, ఇక్కడ చెప్పినా కదా, కొంచెమైనా అటు ఇటు నేను ఈ దాంట్లో చెప్పేటప్పుడు అది ఇది అంటే నేను ఏమన్నా ఎక్స్ట్రాగా చెప్పడం కానివ్వండి, తప్పుగా చెప్పడం కానీ అయితే అంటే కానివ్వండి, ఇక్కడ వీపు విమానం అయిపోతుంది నాది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు రీడింగ్ అనేది పర్ఫెక్ట్గా చెప్పాలి, అంతే. అది మంచైనా చెడైనా కరెక్ట్గా మిమ్మల్ని దారిలో నడిపించడం అనేది ఆ సదాశివుడు, ఆ కృష్ణయ్య నాకు చూపించిన మార్గం ఇది. ఇక్కడ మీ థర్డ్ పార్టీ అంటే మీ పార్ట్నరు ఓ డబ్బుకైనా ఉండొచ్చు, సిగరెట్కైనా ఉండొచ్చు, అమ్మాయిలకైనా ఉండొచ్చు, జూదానికైనా ఉండొచ్చు, ఏదో ఒక దానికి అడిక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. దాన్ని థర్డ్ పార్టీ అంటారు. థర్డ్ పార్టీ అంటే ఇంకో వ్యక్తితోనే అని సంబంధం అనేది అస్సలు రాదు దీంట్లో. దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, థర్డ్ పార్టీ అంటే చెల్లో నా పార్ట్నర్కి థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీ అట్లా కాదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పిన అట్లా కాదు.
థర్డ్ పార్టీ అంటే అడిక్షన్స్ అనమాట. అడిక్షన్స్ మన పార్ట్నర్కి ఒక సిగరెట్ బాగా తాగడం కానివ్వండి, అమ్మాయిలతో తిరగడం కానివ్వండి, ఫ్లర్టింగ్ నేచర్ సూపర్గా ఉంటుంది. ఫ్లర్టింగ్ నేచర్ సూపర్గా ఉంటుంది. సెక్షువల్ ఎనర్జీ సూపర్గా ఉంటుంది. నేనేమంటున్నా, నేను ఉన్నట్టు కుండ బద్దలు కొట్టే చెప్పడానికే వచ్చిన నేను. ఇక్కడ నేను ఏది దాచను. ఒక డాక్టరు రోగాన్ని దాచొద్దు పేషెంట్తో. మనం పేషెంట్లం కాదు, ఎవరిక్కడ డాక్టర్లు లేరు. కాకపోతే ఉన్నట్టు చెప్పడానికి మీ జ్యోతిక అక్క మీకు ఎటువంటి సంకోచం ఉండదు. మిమ్మల్ని మభ్యపరచదు, మిమ్మల్ని చీకట్లో పెట్టదు. కరెక్ట్, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, మీరు తెలుసుకోవాలి అంతే. నా ఇంటెన్షన్ ఏంది, మీరు హీల్ అవ్వాలి. మీరు ఒకదాన్నే పట్టుకొని జీవితాంతం మొత్తం ఏడవద్దు. అది మీకు అనేది గొప్ప భవిష్యత్తు ఉంది. ఆ గొప్ప భవిష్యత్తుని మీరే సాధించుకోవాలి. ఎందుకంటే ఒకటే జీవితం ఉంది, మళ్ళా జీవితం ఎత్తాలని వద్దు అనుకోకండి. నిజంగా మన పార్ట్నర్ డిఎం ఎప్పుడైతే దొరుకుతారో మోక్షం కంపల్సరీ ఉంటుంది. బ్యాటిల్ అనేది మంచిగా మీ పార్ట్నర్ ఒకవేళ దొరికితే కనుక బ్యాటిల్ అనేది స్టార్ట్ చేయండి. హీలింగ్ అనేది స్టార్ట్ చేసేసి పర్ఫెక్ట్గా మీరు యూనియన్ అయినప్పుడు, మీరు ఇన్నర్ వర్క్లో మీరు మిమ్మల్ని తెలుసుకున్నప్పుడు, మనీలో గ్రోత్ అయినప్పుడు, జీవితంలో పైకి వచ్చినప్పుడు, ఫస్ట్ సక్సెస్ అనేది రుచి చూసినప్పుడు, అప్పుడు మీ పార్ట్నర్ అనేది మీ దగ్గరికి ఆ సదాశివుడు ఆ కృష్ణయ్య చెవులు మెలిపి సరే బాగా ఓవరాక్షన్ ఎక్కువైపోయింది, ఇది డిఎం నడు డిఎఫ్ దగ్గర నడు అనేసి మన దగ్గర పడేస్తారనమాట. ఇది ఇట్లుంటుంది. క్లెయిమ్ చేసుకోండి. యూనియన్ అనేది కంపల్సరీ ఉంది. ఇక్కడ నంబర్స్తో సహా పర్ఫెక్ట్గా అనేది మనకు వస్తుంది. ఫస్ట్ 11 వచ్చేసింది. యూనియన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఓం నమ శివాయ అని రాయండి, హరహర మహాదేవాయన రాయొచ్చు, రాధే రాధే రాయొచ్చు, కృష్ణ కృష్ణ అని రాయొచ్చు. ఎందుకంటే వాళ్ళకంటే అద్భుతమైన యూనియన్ నిజంగా ఇంకెవరు చేయించలేరు. ఓకేనా? మీకు ఇంకా ఈ థర్డ్ పార్టీ గురించి చెప్పాలి కదా, దానికోసం అడిక్ట్ అయిన మీ పార్ట్నర్ని ఆ సర్వేశ్వరుడు మీ ఇన్నర్ హీలింగ్ చూసి మీ హార్డ్ వర్క్ ఇంటెన్షన్ పర్ఫెక్ట్గా ఉన్నది చూసుకొని మీకు అనేది ఈ మన ఏదైతే 11, 12, 12, 222, 143 ఇవన్నీ నంబర్స్ ఇప్పుడు కూడా నేను చెప్పేటప్పుడు కౌంటింగ్ నెంబర్ 2222 అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి యూనియన్ కంపల్సరీ ఉంది. యూనియన్ ఉంది. ప్లీజ్ మీరు, నేను ఒకటే చెప్తున్నా, అవుతుందా యూనియన్, అవుతుందా కాదా, యూనియన్ అవుతుందా అది వదిలేయండి. నా బెంగళూరు చెల్లి ఎట్లా ఆమె అవును యూనియన్ అవుతుంది నాకు ఇట్లుంటుంది. ఆమె నిజంగా చెప్తున్నా చాలా కష్టంలో ఉన్నారు. ఆ సిస్టరు చాలా కష్టంలో ఉన్నారు. చిన్న బిడ్డలు ఉన్నారు. ఆమె బాగుండాలి, ఆమె తొందరగా యూనియన్ అవ్వాలి, ఆమె చాలా చక్కగా చల్లగా ఉండాలని మీ అందరి సమక్షంలో ఆమెని భగవంతుడు సర్వేశ్వరుడిని కోరుకుంటున్నా. ఆ అడిక్ట్ అయిన మీ వ్యక్తి మీరు చేసే ఇన్నర్ హీలింగ్కి ఎంతమందిలో ఉన్నా ఎలాంటి సాధించే వాళ్ళు, రూల్స్ రెగ్యులేషన్స్, కూర్చోమంటే కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి అనే వాళ్ళని కూడా ఎదిరించి మీరనే సత్యాన్ని తెలుసుకొని ఒక ధైర్యాన్ని తెచ్చుకొని మీరు మీ దగ్గర తనకున్న అడిక్షన్స్ అన్నీ వదులుకొని మీ దగ్గరికి తీసుకొచ్చేలాగా మన టెంపరెన్స్ అనేది, ఏంజిల్ అనేది తీసుకొస్తున్నారు. అట్లా ఎట్లా తీసుకొస్తున్నారు అక్క అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారంటే నేను చెప్పట్లేదు కదా. డెత్ అనే కార్డు మనకేం చెప్తుందంటే పూర్వవి ఏవైతే ఉన్నాయో అడిక్షన్స్, ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో ఒకదానికి అలవాటు పడిపోయి అదే జీవితం అనేది అక్కడే మభ్యపడిపోయి అక్కడే ఊబిగుండలో ఉన్న మీ పార్ట్నరు అవన్నీ వదిలేసి మీతోని న్యూ లైఫ్కి రావడానికి పూర్తిగా తయారయ్యి వస్తున్నారు. ఇక్కడ ఒక కొత్తది అంటే ఎక్కడైతే మీకు 11 కనబడుతుంది కదా, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆల్రెడీ నేను ఫస్ట్లో స్టార్ట్లో చెప్పేసిన, నేను 11 అనేది మీకు కనబడ్డది అనుకోండి, ఒక కొత్తది మీ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది అనేది మర్చిపోకండి. అందుకే మీరు సైలెంట్గా ఉండకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇన్నర్ హీలింగ్ చేసేటప్పుడు ఆ 11 నాకు చాలా మంది నాకు నంబర్స్ పంపిస్తుంటారు. నేను కూడా అడిగినప్పుడు నేను అవును మీ జర్నీ ఎక్కడి వరకు వచ్చింది, మీ ఇన్నర్ హీలింగ్ ఎట్లా నడిపించాలనేది నాకు అది కరెక్ట్గా అనేది ఒక సూచన అనమాట. అది అంటే దట్ ఈస్ ద అంటే మనం వెళ్తూ ఉన్నాము, మన రోడ్లు అనేది ఇట్లా వచ్చేసినాయి, మీరు ఇటు వెళ్తున్నారా అంటే తప్పుదారి వెళ్తున్నట్టు, ఇటు వెళ్తున్నారా మీరు కరెక్ట్ దారి వెళ్తున్నట్టు, మధ్యలో ఓ ట్రాఫిక్ పోలీసు ఉంటే అది నేననమాట. మీరు అది అనేది ఆ బోర్డు మీద ఉన్నవి 11, 322
అనేది నాకు చెప్పారనుకోండి, మీరు కరెక్ట్గా మీరు ఇన్నర్ హీలింగ్ అనేది మీరు యూనియన్కి పోతుర్రా లేకపోతే అడ్డదారిలో పోతుర్రా, మీరు కరెక్ట్ చేస్తుర్రా లేదా అనేది ఇన్స్ట్రక్షన్ అనేది నేను ఇస్తాను అనమాట. అలాంటప్పుడు మీరు నేను అడిగినప్పుడు నాకు ఇస్తూ ఉంటారు కదా, అక్క నాకు ఈ నెంబర్స్ కనబడ్డాయని నేను వాళ్ళకి చెప్తాను. ఎవరికైతే 11 11 222 444 333 ఎక్కడైనా కనబడితే చేతులెత్తి నమస్కారం పెట్టండి. త్రిమూర్తులు మన ముందు ఉన్నారని దాని అర్థం. మర్చిపోకండి, ఎప్పుడైనా నమస్కారం పెట్టి ప్రణామం చేసి త్రిమూర్తులకి ఒక నమస్కారం పెట్టండి. మా యూనియన్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పండి. చెయ్యండి కాదు, చేస్తున్నందుకు అనండి. చేస్తారు వాళ్ళు కంపల్సరీ చేస్తారు. అందుకే ఎప్పుడైతే 11 కనబడుతుందో మీకు ఒక కొత్త లైఫ్ ఉందని స్టార్ట్ అవుతుందని మర్చిపోకండి. సైలెంట్గా ఉండకండి, కొత్త స్కిల్స్ స్టార్ట్ చేయండి. ఒక సిస్టర్ నాకు పొద్దున్న నుంచి అక్క నాకు ఏం చేయాలి, నాకు డిఎం నాకు దూరం పెడుతున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. ఈజ్ నాట్ లిజనింగ్, హీఈస్ నాట్ టెలింగ్ ఎనీథింగ్. అసలు యూనియన్ అనేది నాకు రావడం లేదు, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారంటే నేను అందుకే సిస్టర్ కోసమే షార్ట్ వీడియో చేసి అనేది పెట్టడం జరిగింది. మీరు ఇలాంటి నంబర్స్ అనేది కనబడ్డప్పుడు మీలో అంటే ఎప్పటి నుంచో దాగి ఉన్న మీ లోపల ఉన్న కళ ఉంటుంది. అది ఓ పెయింటింగే అవ్వచ్చు, కుట్టడమే అవ్వచ్చు, ఏదైనా చక్కగా మీరు బొమ్మలు చేస్తారేమో, లేకపోతే వంటలే చేస్తారేమో. మీ లోపల ఉన్న స్కిల్స్ తీయండి. మీరు ఆ ఫ్రీ టైం అంటే నేను ఒకటే చెప్తున్నా, మీ బ్రెయిన్ని ఫ్రీగా వదలొద్దు. ఇఫ్ యు ఆర్ లీవింగ్ యువర్ బ్రెయిన్ ఫ్రీ, డెఫినెట్లీ మీ బ్రెయిన్ అనేది డిఎం అని ఉరుకుతుంది. అప్పుడు మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అబ్బా, నేను చెప్పేది అది. మీరు ఏడవద్దు, మీరు ఏడవడానికి పుట్టలేదు. నేను ఒక్కటే చెప్తాను, మీరు ఏడవడానికి పుట్టలేదు. ఇక్కడ మీకు కొత్త స్కిల్స్ అనేది స్టార్ట్ చేయండి, కొత్తది మొదలు పెట్టండి. మీరు మీ లైఫ్ అద్భుతంగా మారబోతుంది అనేది అస్సలు మర్చిపోకండి. ఒకటే దగ్గర నిలబడకండి, ఓకేనా? ఇక్కడ మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు ఎవరైతే, మీరు అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోరు, అసలు మీ ముఖమే చూడరు, మీ సైడ్ తిరగరు, మిమ్మల్ని హేళన చేసి మాట్లాడతారు, అసలు మీరంటే ఇష్టమే లేదు. నువ్వే నిజంగా ఉన్నమాట, ఈ మాటలు నేను పడ్డా, అందుకే చెప్తున్నా. నీకు సిగ్గు లేదు తన వెనుక పడడానికి? ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా? ఏమాత్రం సెల్ఫ్ అంటే కాన్షియస్ పనిచేయదా? అరే మనకు మంచిగా పనిచేస్తుంది, అదే కదా వచ్చిన గోల, మనకు అర్థం కాదు. ఇంత మంచిగా లైఫ్లో అన్నీ లీడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళము ఒక వ్యక్తి కోసము ఇన్ని మాటలు ఎందుకు పడుతున్నాం? అలాంటి అన్న మాటల వ్యక్తుల ముందు మీ పార్ట్నర్ వచ్చి మీకు యూనియన్, నువ్వు నా లైఫ్ పార్ట్నర్ కావాలి, ఏది ఏమైనా సరే, ఎంతమంది అయినా సరే నేను ఎదిరించి వాళ్ళని బ్రతిలాడైనా సరే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అని అంటారు. ఎందుకంటారు? మీరు పూర్వజన్మలో భార్యాభర్తలు కాబట్టి ఆల్రెడీ డివైన్ మిమ్మల్ని ఒకటి చేసి కింద దింపేసిన తర్వాత మీరు ఒక్కసారి మీ కళ్ళతో మిమ్మల్ని, అంటే తను కళ్ళతో మిమ్మల్ని, మీ కళ్ళతోని తనని చూసినప్పుడు మీరు సపరేట్గా బాడీలో ఉన్న సోల్ అనేది ఒకటే. నేను మీకు అందరికి అదే చెప్తూ ఉంటాను. నేను సోల్ ఒకటే, శరీరాలు వేరు, సోల్ ఆత్మ ఒకటే. ఇక్కడ ఒక ఆత్మని విభజించబడుతుంది, ఇట్లా వేరు చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే చూసుకుంటారో కళ్ళతోని, అప్పుడు ఒకటి అవ్వడానికి మ్యాగ్నెట్ అండ్ ఐరన్. ఎప్పుడైతే మీరు డిఎఫ్, ఇప్పుడు మీరు డిఎఫ్ కాబట్టి డిఎఫ్కే చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు తనని చూసినప్పుడు మీ ఎనర్జీ అనేది తన బ్యాక్ ఉరకాలి, జంపు చేసుకుంటా రన్నింగ్ చేయాలి, తనని చూడాలని ఉంటుంది. ఆ మ్యాగ్నెట్ అక్కడ ఐరన్ ఏం చేస్తుంది? రన్నింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు సడన్గా మీరు ఆగిపోయి మీ శక్తిని మీరు, అంటే యువర్ మ్యాగ్నెట్, మీరు ఏదైనా సరే మీరు ఆకర్షించగలిగే శక్తి మీ దగ్గర ఉంటుంది. అది దాని అర్థం. మ్యాగ్నెట్ అంటే ఐరన్ ఏంటిది? ఒక్క దగ్గరనే పడి ఉంటుంది. అది మన డిఎం. పడి ఉండనియండి, అది కంపల్సరీ మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేసి మీ దగ్గర యూనియన్ అనేది చేసుకుంటుంది. ఎంతమంది ఎదిరించినా, మీ పిల్లలు ఎదిరించినా, మిమ్మల్ని మీ భర్త అయినా భార్య అయినా తిట్టినా, మీ ఇంటి వాళ్ళు కాదన్నా, వాళ్ళందరినీ ఒప్పించైనా మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడం అనేది ఖాయం ఉంటుంది. అంటే నేను చెప్తలేను కదా, ఇక్కడ ఉంది కదా. జ్యోతికక్క ఏదంటే అది చెప్తుందా? కాదు, ఇక్కడ ఏదో వస్తే అదే చెప్తుంది. ఇక్కడ పూర్వజన్మ భార్యాభర్తలు కాబట్టి కంపల్సరీ పెళ్ళి అనేది అవుతుంది. ఇక్కడ 11 11 ఎందుకు వచ్చిందంటే
మీకు అయ్యేది ఉంది కాబట్టి వచ్చింది అది. నేను మీకు ఇంకొకటి చెప్తాను, చిన్న టిప్ చెప్తా. బాటమ్ ఆఫ్ ద డెక్ చూసి యూనియన్, బాటమ్ ఆఫ్ ద డెక్లో కూడా యూనియన్ ఉంది, సూపర్ యూనియన్ వచ్చేసింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. ఇవాళ క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ ఒక రాశి కాదు, 12 రాశులు ఉన్నాయి. ఈ రాశి ఆ రాశి అని నేను. ఇక్కడ 4 వచ్చింది, ఓకేనా. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. కంపల్సరీ యూనియన్ అనేది ఇక్కడ రాసి ఉంది. డెఫినెట్లీ యూనియన్ అనేది రాసి ఉంది. ఇది వచ్చేసిన తర్వాత ఇది వచ్చిందంటే యూనివర్స్ అనేది మీ యూనియన్కి సైన్గా దీవెన ఇచ్చేసి కలిపేస్తుంది. మీరు ఒక మాట వినండి, ఇక్కడ చూడండి, అవునా కాదు. ఇక్కడ ఏంజిల్ వచ్చింది, ఇక్కడ యూనియన్ ఉంది, పక్కకే మీ కలయిక ఉంది. ఇది చాలా చాలా ఆశీర్వదించబడ్డ మనకి యూనియన్ అనేది రీడింగ్. అసలు రీడింగ్ అని అనాలా లేకపోతే ఏంటిది అనాలా, గూస్ బంప్స్ వస్తుంది నాకైతే. సరే, మీకు ఇంకొక టిప్ ఇస్తానని కూడా చెప్పినా కదా. మీరు ఎప్పుడైతే ఈ జర్నీలో హీలింగ్ అనేది స్టార్ట్ చేస్తారు కదా, హీలింగ్ స్టార్ట్ చేసినాక ఒక 3 months తర్వాత మీకు అంటే మీ బాడీలో అయితే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, అది మీకు తెలిసిపోతుంటుంది. మీ బ్రెయిన్లో మీ నర్వ్స్ సిస్టమ్ అనేది ఫుల్ చేంజ్ అవుతూ ఉంటుంది. యువర్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. యువర్ ఈటింగ్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. టాకింగ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. మీ ఆలోచన విధానం, మీ చూసే విధానం, కూర్చునే విధానం అన్నీ డిఎం లాగా తయారవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంది అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏం లేదు, ఒకటే ఆత్మ, 2 బాడీలు ఒకటే ఆత్మ. అది ఎప్పటికైనా ఒకటయ్యే తీరుతుంది. ఎందుకంటే మనము నమ్ముకున్న మన యూనివర్స్ మనకెప్పుడు, మనం పడుకున్నా కానీ యూనివర్స్ ఎప్పుడు మేల్కొనే ఉంటుంది. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనం యూనివర్స్లోనే ఉన్నాం, యూనివర్స్ బయట లేము. మనని యూనివర్స్ ఎప్పుడు కనిపెట్టుకొనే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్నర్ హీలింగ్, కంపల్సరీ మీరు యూనివర్సు మీతోనే నడుస్తుంది అని దాన్ని అర్థం అనమాట. అంటే ఇన్నర్ హీలింగ్ చేయని వాళ్ళకి యూనివర్స్ ఉండదంటే వాళ్ళకి తెలియదు కదా, హీలింగ్ అంటే ఏందో ఎట్లా చేయాలో తెలియదు కదా. మనము బాడీతోని పర్ఫెక్ట్గా మన ఆలోచన విధాన్ని మనం పూర్తిగా యూనివర్స్తోని కలిపేసుకుంటాం. అంటే యాజ్ ఎ డ్రెస్సింగ్ కోడ్తో సహా. ఒక చిన్నవి చెప్తా. ఇన్నర్ హీలింగ్లో నేను అన్ని డ్రెస్సింగ్ కోడ్ చెప్తా కదా, దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఇది వీడియో పెద్దగా అయిపోతుంది, అప్పుడు మీరు ఓపిక కూడా ఉండదు. ఒక చిన్న అర్థం చెప్తా. రేపు సండే కదా, సండే ఆక నేను ఏమంటా, సండే రెడ్ డ్రెస్ అన్నా, పింక్ డ్రెస్ అన్నా, లైట్ పింక్ అన్నా వేసుకోండి అని అంట. అది ఏం లేదు, సన్ దేవుడు, సన్ అంటే మనకి కొత్త రోజు స్టార్ట్ అయ్యేది, ద సన్, కొత్త డే అనేది స్టార్ట్ అయ్యేది. సన్ తర్వాత ఇంకో వేరే డే అనేది మండే, దీవెనకరమైన డే, అది పశుపతినాథుది. ఏదైతే ఈ సండే అనేది మనం రెడ్ అనే డ్రెస్ వేసుకుంటే సూర్యుడి దినం కాబట్టి సూర్యుడి రోజు అనమాట. అది మనకు సూర్యదేవుడు తోడు ఉంటే మనని ఎవరు ఏమీ చేయలేరు. ఎర్ర పూలతోని సూర్యదేవుడికి సమర్పించి, ఎర్ర క్లాత్ ఆయనకి కట్టి, ఆయనకి ఎర్ర ఒత్తి వేసి ఆయనకి దీపం పెడితే మనకి ఎలాంటి కలత అయినా ఎలాంటివి అయినా తొలగిపోతాయి. అంటే తొలగిపోయే దాంట్లో కూడా ఒక కారణం ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అది కూడా చెప్తా, అంటే పెద్దగా కాదు. సూర్యుడు ఏం చేస్తుంది, మన చీకటి వచ్చిన తర్వాత సూర్యకాంతి ఎట్లాంటి చీకటి అయినా తొలగించేసి మనకు సూపర్గా ఏదైనా మనకు కనబడేటట్టు చేస్తుంది. అదనమాట మన జీవితంలో ఉన్న ఏదైతే చీకటి ఉందో ఆ సూర్యుడు అనే కాంతి మన జీవితాన్ని మార్చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది, సూపర్గా వెలుగు అనమాట. అది ఇతరులు చూడలేరు, మీ యూనియన్ అంత సూపర్ అవుతుంది. నేను అదే చెప్పాల్సింది. ఇక్కడ ఇంత అద్భుతమైన రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి. నిజంగా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నేను వాల్యూ ఉన్నదాన్ని, అవునా కాదా మీరే చెప్పండి. కొట్టి పడేసేదాన్ని కాదు కాబట్టి మీ ఇష్టంతో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకింత నేను హీలింగ్లో ఇంకా ఏమేమి ట్విన్ ఫ్లేమ్ వాళ్ళకి చేసుకోవాలి అనేది టిప్స్ అనేది కాకుండా లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటారు. లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఇక్కడ, ఓకేనా. దానికి నేను మీకు టిప్ ఇస్తాను కదా. మీరు 6 months అయిపోయిన తర్వాత, 3 months అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైతే టైగర్ చూస్తారో మీ వ్యక్తి, పిల్లి లాంటి వ్యక్తి టైగర్ లాగా మారబోతున్నాడు, దాని అర్థం, రైట్. ఇంకొకటి, ఎక్కడైతే మీరు అంటే నా వీడియోలలో నేను
ఒకటి నేను కింద ఒకటి కృష్ణుడి దగ్గర ఒకటి పెడతాను. ఏం పెడతాను? నెమలి మోర్క పంక్ అని అంటారు కదా, నెమలి పించం అది అంటారు కదా, అది నాకు తెలుగులో అనడం రావడం లేదు. మోర్క పించ్ అని అంటారు కదా, నేను అది పెడతా కదా. అది ఎందుకు అంటే మన జీవితంలో 7 రంగులు కలిసి వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క అర్థం ఉంటుంది. ఆ అర్థాలు అద్భుతాలు మన జీవితాల్లోనే జరుగుతాయి. మనము ఈ సూపర్ యూనియన్, అద్భుతమైన యూనియన్ మన జీవితాల్లో జరగాలని వచ్చింది. క్లెయిమ్ చేసుకుందాము, శివయ్యకి ప్రార్థన చేసుకుందాము. ఓకేనా? ఇవి 12 రాసులకు వస్తాయి. ఇది జనరల్ రీడింగ్ అనేది ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్ నాకు వచ్చేసింది నాదే అని అనుకోకండి. జనరల్ రీడింగు ఇది మీకు కొంచెమే రిజిగ్నేట్ అవుతుంది. 20% ఇక్కడ రిజిగ్నేట్ అయితే 20% ఇక్కడ రిజిగ్నేట్ అవుతుంది. 30% ఇక్కడ రిజిగ్నేట్ అయితే ఇక్కడ 40% అనేది రిజిగ్నేట్ అవుతుంది. అంటే కొంచెం 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 చదివేదాన్ని నాకే కాదు, అంటే చెప్పేదాన్ని నాకే కాదు. ఇది ఇక్కడ మనకి 100% రావాలి అంటే మన పేర్లతో అనేది మనము రీడింగ్ అనేది తీసుకోవాలి. ఇది ఎవరిది కాదు కాబట్టి ఇది అందరికీ కొంచెం 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 వస్తుంది అనమాట. ఓకేనా? మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నా షార్ట్ వీడియోస్లలో నా నంబర్ పెట్టాను. హీలింగ్ కూడా ఇస్తాను. ఓకేనా? హీలింగ్తోని కంప్లీట్గా మీ లైఫే చేంజ్ అయిపోతుంది. చాలామంది అదే ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరికైతే లైఫ్ ఫుల్ చేంజ్ అవుతుంది, మంచిగా అవుతున్నామని పాజిటివ్ అనేదే నేర్పిస్తాను నేను. మన దగ్గర మంత్రాలు గింత్రాలు జాంతానే, మనమంతా దైవతత్వము, యూనివర్స్తో ఐక్యం అవ్వడము, సూపర్గా మన లైఫ్ అనేది మనం అద్భుతంగా ప్రశాంతంగా నడిపించుకోవడం అంతే. ఎటువంటి నో బ్లాక్ ఎనర్జీస్, నో బ్లాక్ మ్యాజిక్లు అట్లాంటివి ఏమి ఉండవు. దయచేసి క్యాండిల్ కాల్చడాలు అవన్నీ నాకు తెలియదు అసలు. ఎందుకంటే ఇది నేను జనరల్ రీడింగ్లో అంటే వేరే వేరే రీడింగ్స్ కాదు. ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళకి సూపర్గా నేను ఒక స్పెషల్గా ఉండేదాన్ని కాబట్టి ట్విన్ ఫ్లేమ్లో నేను దానికి మాత్రమే క్లియర్గా చెప్పగలను. వేరేవి కూడా చెప్తాను, కాకపోతే అవి ఇన్ఫాక్చుయేషన్, అది జస్ట్ లవ్, క్రష్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనది ఏదైతే అంటే ఇప్పుడు షాప్స్ ఏదైనా పెట్టుకుంటాము దానికి వాస్తు అనేది కూడా చెప్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా కొత్త బిల్డింగ్ కట్టుకున్నప్పుడు మనకి ఏది ఎక్కడ విఘ్నేశ్వరుని పెట్టారా లేదా, అసలు ఎలా ఉంది, ఒకవేళ క్రిస్టియన్స్ అయితే ఏం పాటించాలి, పలకరాళ్ళల్లో మీరు బిల్డింగ్ కట్టిన తర్వాత వేరే బిల్డింగ్కి ఎంత అంటే యమదారి అంటారు అనమాట. అది యమదారి ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చూసి చెప్తానన్నమాట నేను. ఓకేనా? మీ కెరియర్ గురించి కూడా ఎవరైనా స్టూడెంట్స్ చూస్తే కూడా మీ కెరియర్ అనే దాని గురించి కూడా చాలామంది చాలా అద్భుతంగా రీడింగ్ చేయించుకుంటారు. చిన్న చిన్న ఇంటర్ వాళ్ళు కానివ్వండి, డిగ్రీ వాళ్ళు కానివ్వండి, ఎంసెట్ రాసే వాళ్ళు కానివ్వండి, ఇప్పటి వరకు నేను తీసిన ఎవరికైనా కానీ వాళ్ళందరికీ సీట్ వచ్చింది. ఆ భగవంతుడు సర్వేశ్వరుడి కృప, ఆ విఘ్నేశ్వరుడి స్వామిని దయ, వాళ్ళకి మంచిగా ఉద్యోగాలు వచ్చాయి. మంచి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా మంచి పాస్ అయ్యారు. చాలామంది ఎంసెట్ కూడా రాసేటప్పుడు కూడా నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళకి పాజిటివ్గానే జరిగి నాకు నెక్స్ట్ డే వాళ్ళు నాకు కాల్ చేసేసి ఎంతో ఏడ్చుకుంటూ అక్క మీరు ఎట్లా చెప్పిండ్రో అట్లా జరిగింది అని నాకు చెప్పడం జరిగింది. అండ్ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఆ మంచి మంచి క్షణాలు మీతో పంచుకోవాలని, ఎందుకంటే అయిన వాళ్ళు ఆప్తులు మీరేనబ్బా, అందుకని. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిగా అక్క ఉండాలి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో ఉమా పార్వతీ పతయే నమః. ఓం నమః శివాయ.